మరోవైపు పసుపు నీళ్లతో గన్ పార్క్ ను శుద్ధి చేశారు కాంగ్రెస్ శ్రేణులు. హరీష్ రావు రాకతో గన్ పార్క్ మలినమైందంటున్నారు బల్మూరి వెంకట్. స్పీకర్ ఫార్మాట్ లో లేని లేఖతో హరీష్ రావు డ్రామాలాడుతున్నారని అన్నారు బల్మూరి. సీఎం రేవంత్ మాట ప్రకారం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతాం. రుణమాఫీ చేశాక హరీష్ రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత తీసుకుంటా. రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అంటూ క్వశ్చన్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఏదైతే నిరుద్యోగులని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ రావడంతో ఈ యొక్క ప్రాంతం మైల చెందింది కాబట్టి సంబంధించి దాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది. హరీష్ రావు గారికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ రోజు కూడా అమరవీరులు గుర్తుకు రాలే. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని చెప్పి చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు మీరు ఆ పార్టీలో మీరు కేవలం ఒక జీతగాడు మటుకే నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బయటికి రమ్మనండి. ఆగస్టు 15వ తారీఖున ఏదైతే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బయటికి వచ్చి చెప్పమని చెప్పండి. ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిన తర్వాత స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మీ రాజీనామాని వృధా కాకుండా మీ యొక్క రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా.